కాదు, శ్రమ ఓర్పు పరీక్ష నిరీక్షణ కలిగి ఉన్ననని ఎరిగి శ్రమల యందును అతిశయపడుతుందము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. కిందన వాక్యము, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములో కుమ్మరింపబడినది. అక్కడ ముందుకు వెళ్తే అక్కడ విశ్వాసం మూలము మనం నీతిమంతులుగా తీర్చబడి, విశ్వాసము ద్వారా మనం నీతిమంతులుగా తీర్చబడి మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవునితో సమాధానం కలిగి ఉందాం. ఎప్పుడైతే అమూల్యమైన రక్తం, ఆ కలువరిలో యేసుక్రీస్తు చిందించిన రక్తం నీకోసము పాపము లేనివాడగా ఆయన ఈ లోకానికి వచ్చి మానవుడు చేసిన ప్రతి మనిషిని పాపము ఆ సిలువలో రక్తాన్ని కార్చి, ఆ పరిశుద్ధమైన రక్తము మన పాపాలన్నీ కడిగేసి దేవునితో సమాధానపరుస్తుంది. యేసుక్రీస్తు ద్వారా మనకి నిత్య జీవం, నిత్యము ఆనందముతోని మనము జీవిస్తున్నాం. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా మనకి అనుగ్రహించాడు దేవుడు. ఈరోజు మనము జీవిస్తున్నామంటే, ఆ నిత్యము ఆనందముతో కలిగి ఉన్నామంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఆదరించి బలపరిచి నిత్యము ఆనందముతోనే, ఎన్ని శ్రమలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని కష్టాలున్నా, అక్కడ పౌలు శీలలు ఎన్ని బాధలు శ్రమల ద్వారా కూడా సరసాల్లో కూడా దేవుణ్ణి ఆత్మలోని ఆరాధన చేసినప్పుడు, ఆత్మతో సత్యముతో చేసినప్పుడు జైలు పునాదులు కదిలిపోయాయి. అక్కడ ఈరోజు నేను చెప్తున్నా, నువ్వు ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఈరోజు దేవుణ్ణి ఆరాధించినప్పుడు నిత్యము ఆనందముతో కలిగి ఉంటావు. నిత్యము ఆ సంతోషము ఈ లోకంలో ఎక్కడ కూడా ఉండదు. ఆ దేవుడు సంతోషం నిత్యము సంతోషం ఉండదు. ఆ రాజ్యం కూడా మనకి అక్కడ అన్నపానము, దుఃఖము ఉండదు, మరణము లేదు. అక్కడ నిత్యము ఆనందముతోనే దేవుణ్ణి ఆరాధిస్తూనే ఉంటాం. ఆ సంతోషము నాకు, నీకు, మనందరికీ యేసుక్రీస్తు అనుగ్రహించాడు. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ వాక్యాన్ని ఎంతమంది అయితే ఆలకిస్తున్నారో ప్రభువా,